జూన్ 2వ తేదీలోగా తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాజధాని రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ నాయకులు మండలంలో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రైతులు విదేశీయానం చేయాలంటే కేసులు అడ్డంకిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన 3 కమిటీ నిర్ణయాలను త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై తొలుత త్రిసభ్య కమిటీ జేఏసీతో సమావేశమై ప్రతి ఒక్క పెండింగ్ ఇష్యూ మీద వారి జరిగిన చర్చల సారాంశం, తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ఎప్పటిలోగా కార్యాచరణ సాధించి అది జీవో కానీ ఆర్డర్స్ కానీ విధించి వాటి ద్వారా సమస్య అంతిమ పరిష్కారాన్ని చూపించే విధంగా సాగాలని, ఇప్పుడే లోకల్ కేసుల గురించి, రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి, మరి విదేశ ప్రయాణం చేయాలంటే పాస్పోర్ట్లకు అనుమతి గురించి వచ్చిన సమస్యని హోంశాఖ ద్వారాను, అదేవిధంగా ప్రభుత్వం తరపున ఒక డెడికేటెడ్ అంటే నోడల్ ఆఫీసర్ని నియమించి 1 నెల రోజుల లోపల పెండింగ్ ఉన్న ఈ కేసులన్నిటి యొక్క ఛార్జ్ షీట్ కానీ ఎఫిడవిట్ కానీ ఫైల్ చేస్తూ వెబ్సైట్లో ఈ కేసులు ముగించడం, తద్వారా వారికి విముక్తి కలిగించడం చేయాలని రెండో డిమాండ్ చేయడం.